హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. మనం న్యూస్ చూస్తూ ఉన్నాం 2-3 డేస్ నుంచి. తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు వచ్చేసి కోటికి రీచ్ అయ్యాయంట. కోటి మెంబర్స్ వచ్చేసి సభ్యత్వం తీసుకున్నారంట తెలుగుదేశం పార్టీకి సంబంధించి. ఈ కోటి మెంబర్స్ వచ్చేసి దాదాపు ఆంధ్రప్రదేశ్లో అప్రాక్సిమేట్గా 4.5 నుంచి 5 కోట్ల మంది జనాలు ఉన్నారు. అందులో కోటి మెంబర్స్కి సభ్యత్వాలు రీచ్ అయినాయంటే దాదాపు 25% మెంబర్స్, అంటే ఉన్నటువంటి పాపులేషన్లో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాపులేషన్లో 4.5 నుంచి 5 కోట్ల మంది జనాలు ఉన్నటువంటి పాపులేషన్లో దాదాపు కోటి మంది మెంబర్షిప్లు తీసుకున్నారంట. దీంట్లో ఈ కోటి మందిలో ఓన్లీ 18 ఏళ్ళ నుంచి పైబడిన వాళ్ళు ఉన్నారా, లేదంటే ఇంకా చిన్నపిల్లలకి కూడా వీళ్ళు మెంబర్షిప్లు తీసుకున్నారా అన్నది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే దాదాపు మీరు కానీ ఆలోచించినారనుకో, ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఓటు హక్కు ఉండేటోళ్ళే అప్రాక్సిమేట్గా 1.5 కోటికి మించి లేనట్టున్నారు. 1.5 అప్రాక్సిమేట్గా అంతకు మించి లేరు ఆంధ్రప్రదేశ్లో. అప్రాక్సిమేట్గా అటో ఇటో 2 కోట్ల లోపలే ఉండొచ్చు. అందులో 2 కోట్ల లోపలే ఉన్నప్పుడు దాదాపు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు కోటికి పైచులకు తీసుకున్నారంట. ఓకే, తీసుకోవచ్చు, దాంట్లో ఏం డౌట్ ఏం లేదు. చిన్నపిల్లలు కూడా తీసుకోవచ్చు. సభ్యత్వం తీసుకోవడానికి వాళ్ళ కండిషన్స్ ఏంటన్నది మనకు తెలియదు. ఇవన్నీ పక్కన పెడితే సభ్యత్వం తీసుకోవడానికి సభ్యత్వం ఫీజు వచ్చేసి ఒక్కొక్క సభ్యత్వానికి 100 రూపాయలంట. అది వాళ్ళు పెట్టినటువంటి కండిషన్. అందులో దాదాపు కోటి మంది సభ్యత్వాలు తీసుకునేటప్పుడు అప్రాక్సిమేట్గా మనకన్నా చూసుకున్నామనుకో, కోటి ఇంటూ 100 రూపాయలు వేసుకుంటే కనుక 100 కోట్ల కలెక్షన్ జరిగింది. 100 కోట్ల రూపాయలు రుసుము చెల్లించారు జనాలు అందరూ కలిసి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ, ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళందరూ 100 రూపాయలు పే చేసి దాదాపు 100 కోట్లు కలెక్షన్ జరిగింది. ఫీ కలెక్షన్ చేశారు టీడీపీ పార్టీ వాళ్ళు. ఈ 100 కోట్లు ఫీ కలెక్షన్ చేసి దాదాపు అందరికీ వచ్చేసి 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నారంట. ఈ మెంబర్షిప్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇస్తూ ఉన్నారంట. ఇది ఏంటంటే జనాలకి తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ చాలామందికి జనాలకి మినిమం అవేర్నెస్ కూడా ఉండదు యాక్చువల్గా. మీరు చూడండి, ఈ ఇన్సూరెన్స్ అన్నది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ మెంబర్షిప్ అన్నది ఇది పర్మనెంట్ మెంబర్షిప్పా, లేదంటే 1 ఇయర్ మెంబర్షిప్పా? మీకు 1 ఇయర్కి మెంబర్షిప్ ఇచ్చారా, లేదా 2 ఇయర్స్కి మెంబర్షిప్ ఇచ్చారా మీకు తెలియదు కదా. రేపు పొద్దున ఈ మెంబర్షిప్ 1 ఇయర్కి అయిపోయిందని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మెంబర్షిప్ డ్రైవ్ పెడతారు వాళ్ళు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మెంబర్షిప్ డ్రైవ్ పెట్టినప్పుడు మళ్ళీ మీ ద్వారా మెంబర్షిప్కి మళ్ళీ 100 రూపాయలు కలెక్షన్ చేస్తారు. అంటే ఈ ఇయర్కి అయిపోయింది కాబట్టి 1 ఇయర్కి మెంబర్షిప్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి, మీరు తీసుకున్నారు కాబట్టి 1 ఇయర్ వరకు వేచి చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మెంబర్షిప్ డ్రైవ్ తీసుకుంటారు, వాళ్ళు కండక్ట్ చేస్తారు. అందులో మీరు పార్టిసిపేట్ చేస్తారు, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళది. అదంతా సెకండరీ స్టోరీ. సపోజ్ ఇది 1 ఇయర్కి మెంబర్షిప్ అనుకునేటప్పుడు వీళ్ళు ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇన్సూరెన్స్ చేపించేది కూడా 1 ఇయర్కే చేపిస్తారు కదా. 1 ఇయర్కి ఇన్సూరెన్స్ చేపించిన దానికి అప్రాక్సిమేట్గా ఇప్పుడు టీడీపీ పార్టీ ఏం చేసిందంటే, ఎవరితో అయితే వీళ్ళు ఇన్సూరెన్స్ చేపించారో, ఈ కోటి మందికి ఇన్సూరెన్స్ చేపించారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది. ఈ తెలుగుదేశం పార్టీ ఎవరికైతే ఇన్సూరెన్స్ చేపించారో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏజెన్సీకి వీళ్ళు పే చేసిన అమౌంట్ వచ్చేసి 42 కోట్లు. 42 కోట్లు పే చేసి ఈ కోటి మందికి ఇన్సూరెన్స్ చేపించారంట అని చెప్పేసి వాళ్ళ న్యూస్ ఆర్టికల్స్ కానీ వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కానీ చెప్తా ఉంది. మీరు కానీ నేను ఇక్కడ కింద సైడ్ ఒక ఆర్టికల్ డిస్ప్లే చేస్తా ఉన్నాను. ఆ ఆర్టికల్ చూడండి. ఆ ఆర్టికల్లో కూడా క్లియర్గా ఈనాడు ఆర్టికల్ అనుకుంటుంది. ఆ ఈనాడు ఆర్టికల్లో కూడా క్లియర్గా రాశారు వాళ్ళు. అంటే తెలుగుదేశం పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీకి వచ్చేసి 42 కోట్లు పే చేసింది ఇన్సూరెన్స్ ప్రీమియము. అందులో వచ్చేసి కోటి మందికి ఇన్సూరెన్స్ కవర్ అవుతుందంట. అది ఓకే, అది 1 ఇయర్కి అయి ఉండి ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. తర్వాత ఏమవుతుందంటే, మిగిలిన దాదాపు ఇప్పుడు 100 కోట్లు టీడీపీ పార్టీ కలెక్ట్ చేసింది కదా, ఆ 100 కోట్లలో దాదాపు ఇంకా 58 కోట్లు మిగిలి ఉంది. 58 కోట్లు మిగిలి ఉన్నా కానీ సపోజ్ తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం కూడా సపోజ్ నెక్స్ట్ ఇయర్ మీకు మెంబర్షిప్ మళ్ళీ డ్రైవ్ కండక్ట్ చేయకోకుండా నెక్స్ట్ ఇయర్ కూడా మీకు ఇంకా మెంబర్షిప్ కంటిన్యూ చేయాలనుకున్నారనుకో, మీరే ఆలోచించుకోండి. 58 కోట్లు ఉంది. 58 కోట్లకి సపోజ్ 1 ఇయర్కి రిటర్న్ సపోజ్ బేర్ మినిమం మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన 6% వస్తుంది. లేదంటే ఇంకా వాళ్ళు హై ప్రొఫెషనల్ పీపుల్స్ కాబట్టి వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర కొంత సర్టిఫైడ్ ఫినాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు, కొంత
వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్తో వాళ్ళు ఎంత లేదన్నా కానీ మినిమం 12 నుంచి 13% బేర్ మినిమం తీయగలుగుతారు. 12 నుంచి 13% కన్నా తీయగలిగితే కన్నా దాంట్లోనే వాళ్ళకి దాదాపు 15 కోట్ల దాకా జనరేట్ అవుతుంది. 58%లో 15 కోట్ల దాకా జనరేట్ అయితే మీరు అర్థం చేసుకోండి. 15 కోట్లు జనరేట్ అయితే నెక్స్ట్ ఇయర్కి ఏముంది, వాళ్ళు మీకు మెంబర్షిప్ ఇవ్వడానికి పెద్ద సమస్య ఏం లేదు కదా. ఈజీగా మీకు మళ్ళీ రెన్యువల్ చేపిస్తారు వాళ్ళు. అంటే వాళ్ళ దగ్గర మీరు పే చేసినటువంటి 100 కోట్లలో వాళ్ళు యూజ్ చేసిన అమౌంట్ వచ్చేసి ఓన్లీ 42 కోట్లు మాత్రమే ఈ సంవత్సరానికి. వాళ్ళు నాకు అనిపిస్తూ ఉంది ఈ 100 కోట్లలో వాళ్ళకి దాదాపు 58 కోట్లు ప్రాఫిట్ ఇచ్చినారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. వాళ్ళు మళ్ళీ ఆడ ఆర్టికల్ బ్యానర్ ఐటంలో రాస్తా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ మా కుటుంబ సభ్యులు. ఎట్లా మీకు కుటుంబ సభ్యులు అవుతారా నాకు అర్థం కాదు. ఏం దానికి కుటుంబ సభ్యులు అవుతారు, ఎట్లా కుటుంబ సభ్యులు అవుతారో మీరు చెప్పండి ఒకసారి, నాకు అర్థం కాదు. ఇప్పుడు జనాలందరూ కలిసి కూలీ నాలుగు చేసుకొని వాళ్ళు పనికి వెళ్ళి మీతో వాళ్ళు మెంబర్షిప్ తీసుకుంటే 100 రూపాయలు కట్టి, దానివల్ల మీకు దాదాపు 58 కోట్ల వరకు మీకు లాభం జరిగితే మీరు ఎలాగ వాళ్ళకు న్యాయం చేసినట్టు నాకేం అర్థం కావట్లే. ఎట్లా న్యాయం చేస్తారన్నది ఏం అర్థం కావట్లేదు జనాలకు కూడా. ఈవెన్ మీరే చూడండి, 1 ఇయర్కి మెంబర్షిప్ 1 ఇయర్కి కావాలంటే ఆల్రెడీ ఎస్బీఐలో కానీ ఏ బ్యాంకులో కానీ మీరు కన్నా ప్రమాద బీమా ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గవర్నమెంట్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్లో మీరు 100 రూపాయలు పే చేసినా కానీ మీకు దాదాపు 1,50,000-2 లక్షల వరకు ప్రమాద బీమా ఉంది. అట్లాంటిది మీరు తెలుగుదేశం పార్టీకి మీరు 100 రూపాయలు పే చేసి మీరు పార్టీని ఏ పార్టీని అయితే మీరు అభిమానిస్తున్నారో ఆ పార్టీ కూడా ఇచ్చే అంతకు మించి కూడా ఇవ్వట్లేదు కదా మీకు ఆ పార్టీ. అట్లాంటి పరిస్థితుల మధ్య మీరందరూ వాళ్ళకి డబ్బులు కట్టడం వల్ల వాళ్ళకు వచ్చేసి దాదాపు 58 కోట్ల వరకు వాళ్ళకి లాభం జరిగినట్టే తెలుస్తూ ఉంది చూస్తూ ఉంటే. ఒకసారి మీరందరూ ఆలోచించండి, ఎవరైతే మీరు మెంబర్షిప్లు తీసుకున్నారో ఒకసారి మీరు కూడా ఆలోచించి ఒకసారి నెక్స్ట్ ఇయర్ అయినా ఒకసారి ఆలోచించండి ఏంది పరిస్థితి అన్నది, ఎట్లా వాళ్ళు చేస్తూ ఉన్నారు, ఏ పద్ధతుల మధ్య వాళ్ళకి లాభం జరుగుతూ ఉన్నది, మీకు నష్టం జరుగుతూ ఉన్నది అనేది ఒకసారి ఆలోచించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే.